ప్రేక్షకులకు నమస్కారం. ఇదిగో నా ఎదురుగుండా ఉన్నది తోటకూర. తోటకూర పప్పు వండుకోవచ్చు, తోటకూర వేపుడు వేయించుకోవచ్చు, తోటకూర పులుసు వండుకోవచ్చు, తోటకూర ఈగుడు కూడా చేసుకోవచ్చు. అయితే పచ్చడి చేయడం ఎవరు వినలేదు. ఈ యూట్యూబ్లో పచ్చళ్ళు కూడా చేసేస్తారు, అందులో అభ్యంతరం లేదు. అయితే ఇది బాగుంటే మెచ్చుకుంటాడు మొగుడు, లేకపోతే కొడతాడు. సరే మొగుడు కొట్టాడని కాపురాలు చేయడం మానలేం కదా. అందుకోసం మొగుడికి ఎక్కిందని మొగుడు ఏం చేయలేడు, బండకి ఎక్కిందని బాబు ఏం చేయలేడని మరి ఇదిగో ఆ అమ్మాయిని ఎవరినో రేప్ చేసే డాక్టర్ని నానా హింసలో పెట్టారంట ఈ ఎదవలు. అలాంటి ఎదవల్ని శిక్షించాలి, గట్టిగా శిక్షించాలి అలాంటి ఎదవల్ని. మరి ఆడది వెనకం చేయకూడదు, ముందుకే నడవాలి. చెరువులోని తామరాకు ఉంటుంది, కింద నీళ్ళు ఉంటాయి, పైన నీళ్ళు ఉంటాయి, అయినా కుళ్ళిపోదో కుంగిపోదో, అది ఎప్పుడు అలాగ ఉంటుంది. అలా ఉండాలి ఆడదాని జీవితం. అలా ఉన్నప్పుడు ఆడది ఎదరికెళ్ళగలదు. నాకైతే చాలా బాధ కలిగింది అమ్మాయి గురించి. అందరూ సపోర్ట్గా నిలవండి, ఇలాంటివన్నీ జరగకుండా చూడాలి. అందరూ సపోర్ట్గా ఉండాలి. మరి ఎన్ని శిక్షలు వేసినా ఎన్ని చేసినా ఇలాంటివి జరగటం మటుకు మానట్లేదు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో. అందుకు కాబట్టి ఆకుకూరలు తినండి. ఆకుకూరలు తినటం వల్ల చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. మేకకూరలు కోడికూరలు కాదు, ఆకుకూరలు తినండి. సరే, ఇది చెప్పాలనుకున్నాను. థ్యాంక్స్.